టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తే, మరికొన్ని సినిమాలు ఇండస్ట్రీకి టాలెంట్‌ను పరిచయం చేస్తాయి. 2012లో శేఖర్ కమ్ముల తీసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా కూడా అలాంటిదే. అప్పట్లో ఈ సినిమాలో కనిపించిన నటీనటులు ఇప్పుడు 2026లో టాలీవుడ్‌ను ఏలుతున్నారు. వారి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ. గోల్డ్ ఫేస్ అజయ్‌గా ఒక చిన్న సపోర్టింగ్ రోల్‌లో కనిపించిన విజయ్, ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి', 'గీతా గోవిందం' వంటి చిత్రాలతో యూత్ ఐకాన్‌గా మారారు. 2026 నాటికి ఆయన టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న స్టార్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా 'రష్మిక మందన్న'తో ఆయన వివాహం 2026లో హాట్ టాపిక్‌గా నిలిచింది. నాగ్ అశ్విన్. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ్ అశ్విన్, సినిమాలో అజయ్ ఫ్రెండ్‌గా చిన్న క్యామియోలో కనిపించారు. ఆ తర్వాత 'మహానటి', 'కల్కి' వంటి అద్భుతమైన సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని పెంచారు. ప్రస్తుతం 2026లో 'కల్కి' సినిమాటిక్ యూనివర్స్ తదుపరి భాగాల పనుల్లో బిజీగా ఉన్నారు. నవీన్ పొలిశెట్టి. రాకేష్‌గా సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఏజెంట్‌గా సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు వంటి హిట్లతో పాపులర్ హీరోగా ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో. ఆయన కామెడీ టైమింగ్‌కు 2026లోనూ తిరుగులేదు. శ్రీ విష్ణు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 2026లో కూడా ఆయన లైనప్‌లో వినూత్నమైన థ్రిల్లర్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. అభిజిత్. ఈ సినిమాతో హీరోగా పరిచయమై 'శ్రీను'గా నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 4 విజేతగా నిలిచి బుల్లితెరపై కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్‌గా 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' రియాలిటీ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. సుధాకర్ కోమాకుల. తన తెలంగాణ యాసతో అప్పట్లోనే గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్, మ్యూజిక్ వీడియోలు చేస్తూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై దృష్టి సారిస్తున్నారు. శ్రీముఖి. సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన ఈమె, ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్‌లలో ఒకరిగా కొనసాగుతున్నారు. వీరితో పాటు ఇషా రెబ్బా, తేజస్వి, చాందిని చౌదరి వంటి వారు కూడా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు పాపులర్ నటీమణులుగా కొనసాగుతున్నారు. ఇక మెయిన్ లీడ్‌లో నటించిన జారాషా, కౌశిక్, షగున్ కౌర్ వీరంతా అప్పట్లో యువతను ఆకట్టుకోగా, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. చూశారుగా, ఒకే సినిమా టాలీవుడ్‌కు ఎంతమంది స్టార్లను అందించిందో! శేఖర్ కమ్ముల గారి విజన్ వల్లే ఈ రోజు వీరంతా స్టార్ హోదాలో ఉన్నారు. మరి వీరిలో మీ ఫేవరెట్ స్టార్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.